నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆయుష్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ లోపలికైతే పోతున్నాం. ఒక్కసారి మీ అందరికీ లొకేషన్ చెప్తాను. కాటేదాన్ నుంచి జల్పల్లి మామిడిపల్లి పోతుంటే మనకు రైట్ సైడ్లో దుర్గా కన్వెన్షన్ హాల్ ఉంటుంది. అక్కడ నుంచి జర్ర ముందుకు వస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. దానికి ఆపోజిట్లో మన ఆయుష్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి టువర్డ్స్ ఎయిర్పోర్ట్. సో ఇది కార్గో రోడ్. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపల మనకైతే పెద్ద పెద్ద బప్పా విగ్రహాలు అయితే రెడీ చేపిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా మన ఆయుష్ ఆర్ట్స్ అయితే కొంచెం ముంగట వాళ్ళ వర్క్షాప్ ఉండనమాట. సో ప్రస్తుతానికి అయితే చాలా దగ్గరలో అయితే వీళ్ళ వర్క్షాప్ అయితే ఉన్నది, మనకు మెయిన్ రోడ్కి పక్కనే. సో ఇప్పుడైతే ఇక్కడ స్వామివారికి సంబంధించిన క్యాస్టింగ్ వర్క్ అయితే అయిపోయింది, అట్లనే జాయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా చూసుకుందాం అండ్ వర్క్ ఎట్లా నడుస్తుందో మన సన్నిభాయ్ కూడా తెలుసుకుందాం. సన్నిభాయ్ రామ్ రామ్, జై శ్రీరామ్. जय श्री राम। कैसे సన్నిభాయ్? ठीक है भाई, आप कैसे हैं? బస్ మేబీ వచ్చాము. అండ్ సన్నిభాయ్ నాకు 2021 నుంచి పరిచయం. సో ఇది 4th ఇయర్ భయ్యాతోని మనం కలిసి వీడియోస్ తీయడం. సో స్టార్టింగ్లో భయ్యా వాళ్ళు అయితే సోలాపూర్ డిజైన్లో విగ్రహాలు చేస్తుండే. ఇప్పుడు ఈ ఇయర్లో మనకు ముంబై టైప్ కాన్సెప్ట్ అయితే బాగా నడుస్తుందన్నమాట. సో డిమాండ్ ఉంది. సో పబ్లిక్ డిమాండ్ బట్టి బప్పా లవర్స్కి అన్న కూడా ఈసారి మన ముంబై డిజైన్ అయితే విగ్రహాలు చేపిస్తుంది. సో సన్నిభాయ్ इस बार टोटल कितने मूर्ति बना रहे हैं आप? अपन टोटल सर 40 to 45 तक मूर्ति ओके, रहेंगी। 40 to 45 मूर्ति. ओके, और क्या हाइट से क्या हाइट में है? 12 फीट से सर 18 फीट तक रहेगा। ఓకే, 12 to 18 ఫీట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పోజ్లో వినాయకుడు ఉన్నాడు, మంచిగా ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. అండ్ భయ్యా इसमें बैकग्राउंड कुछ आएगा? बैकग्राउंड सब कस्टमर के चॉइस के ऊपर है। ఓకే ఓకే परचेस करना चाहते तो कर सकते हैं। ఓకే. సో భయ్యా ఏమంటున్నంటే కస్టమర్ చాయిస్ ప్రకారం మీకు బ్యాక్గ్రౌండ్ కావాలంటే కూడా బ్యాక్గ్రౌండ్ పెట్టిస్తాడు, వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ భయ్యా అయితే ఇస్తుంటున్నాడు. సో ఇక్కడైతే మనకు స్వామి వచ్చేసి అగైన్ సోఫా పైన కూర్చొని ఉన్నాడు. తొండం అయితే కొంచెం రొటేటింగ్ ఇచ్చిండు అండ్ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. సో భయ్యా यहाँ पर सब बड़े बप्पा का मूर्ति बन रहे हैं. ఓకే, और काम कब चालू हुआ भैया? अपना एक 45 डेज हो गया सर। 45 డేస్. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్లీ మనకు 50 డేస్. సెప్టెంబర్ 7th అయితే ఫెస్టివల్ ఉందన్నమాట. అండ్ ఈ రోజు 19th जुलाई. तो भैया ये सब जो अभी आप बनवा रहे हैं ये एज पर कस्टमर का रिक्वायरमेंट है, नहीं तो अपना खुद का डिजाइन है? नहीं, अपना खुद का डिजाइन है सर। आपका डिजाइन है. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాం ఫ్రెండ్స్, ఇంకొక పెద్ద బప్పా విగ్రహం అండ్ బొజ్జ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్ద ఉన్నది. भैया कितने लोग हैं अपने पास अभी काम करने के लिए? करने वाले सर पूरे 15 to 16 मेंबर्स है। 15 to 16 మెంబర్స్. ఓకే ఓకే. సో ఇక్కడ చూసుకుందాం ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ పోజ్. సో ఈ లైన్లో వచ్చేసి అన్ని విగ్రహాలు కూడా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. అండ్ భయ్యా వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఈసారి స్టాండింగ్ పొజిషన్లో కూడా విగ్రహాలు ఉన్నాయి. సో ఒక లైన్లో మొత్తం సిట్టింగ్ అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే స్టాండింగ్ పోజ్. భయ్యా కిतना रहेगा हाइट? ये 18 फीट रहेगा सर। 18 ఫీట్. ఓకే, బ్యూటిఫుల్. సో అక్కడ అన్న వాళ్ళు వచ్చేసి మనకు ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో भैया इस बार अपने जो इधर काम कर रहे हैं उन लोग कहाँ से आए हैं? ये लोग सब मुंबई के कारीगर हैं। ముంబై సే హై. సబ్కో భయ్యా నమస్తే. నమస్తే భయ్యా. సో ముంబై నుంచి అయితే ఆర్టిస్ట్ వచ్చి ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. और भैया अगर कोई एज पर स्केच कुछ काम देते हैं तो आप करने के लिए रेडी हैं? अभी नहीं सर, अभी तो टाइम हो चुका है। ओके, ठीक है. ऑलरेडी ऑर्डर है मेरे पास। ओके, एक तो कितने ऑर्डर से भैया एज पर स्केच इस बार आपके पास? 5-6 ऑर्डर और है सर। 5 to 6 ऑर्डर्स. नाइस. ओके. सो भाई इसके बारे में बताइए. नटराज पोज है सर। నటరాజ్ పొజిషన్ అంట. అండ్ కిतना హైట్ रहेगा भैया? ये भी 18 फीट सर। 18 ఫీట్. సో ఇది కూడా చాలా పెద్ద బప్పా విగ్రహం, బ్యూటిఫుల్. ఇక్కడ ఇంకొకటి ఐ థింక్ కృష్ణుని డిజైన్. వినాయకుడు వచ్చేసి మనకు స్టాండింగ్ పోజ్లో ఉన్నాడు, బాసూరి అంటే ఫ్లూట్ వాయిస్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ డిజైన్లో ఉన్నాడు వినాయకుడు, అగైన్ స్టాండింగ్. సో भैया कौन सा रूप में रहेगा? ये शंकर जी के रूप में रहेगा। शंकर जी का रूप में रहेगा. ओके. और भैया अपने 2 वर्कशॉप है ना इस बार? हाँ सर। ఓకే. సో అన్న వాళ్ళు వచ్చేసి ఇది మెయిన్ వర్క్షాప్ అనమాట. ఇది కాకుండా దీని వెనకాల కూడా ఇంకొక వర్క్షాప్ అయితే ఉంది. అండ్ అక్కడైతే కొంచెం స్మాల్ సైజ్లో విగ్రహాలు అయితే రెడీ చేపిస్తుంది. भैया बताइए क्या डिज़ाइन में है और क्या हाइट में है? ये सर आपको 17 फीट्स रहेगा। 17 ఫీట్. ఓకే, ठीक है. फ्रेंड्स ఇక్కడ वंस अगेन सिटिंग पोज लो विनायकुడు. बताइए भैया इसका कैसा रहेगा प्रभावल और क्या आउटपुट रहेगा? चक्र आएगा। ओके बैकग्राउंड आपको ये कॉर्नर्स आएंगे पूरे। ओके। कॉर्नर्स आएंगे पूरे। ओके पूरा फिनिशिंग होने के बाद में अच्छा लगेगा। ओके, नाइस. वंस अगेन ఇక్కడ కూడా సిట్టింग पोज लो వినాయకుడు ఆశీర్వాదం చెయ్యి. సో भाई ये जो हैंड पोजीशन है ये सब पूरा काम कब चालू हुआ है, पूरा ये जॉइंटिंग का काम? ये 45 डेज हुआ सर। ओके. जॉइंटिंग के काम। और इसका फिनिशिंग का काम कब तक हो जाएगा? एक 10 to 15 डेज में खत्म हो जाएगा सर। ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే కాస్టింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇవి పట్టి అనమాట, డిజైన్ పట్టి. ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ పోజ్, ప్రతి ఒక్క విగ్రహం కూడా డిఫరెంట్ పొజిషన్లో అయితే అన్న జాయింటింగ్ చేయించిండు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఈ వర్క్షాప్లో అయితే అన్ని పెద్ద విగ్రహాలే. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ బాడీ అనమాట, పెద్ద బాడీ. సో ఇక్కడ ఇంకొక డిఫరెంట్ పోజ్లో ఉన్న వినాయకుడు కొంచెం బ్రాడ్గా అనిపిస్తున్నాడు. इसमें कैसे कैसे रहेगा भैया इस बार? प्रभावल का क्या प्लान है आपका? कौन से डिज़ाइन में आएंगे बैकड्रॉप्स?
बैकड्रॉप नॉर्मल रहेगा सर, राउंड रहेगा। ఓకే अगर कस्टमर कुछ परचेस करना चाहते हैं तो कर सकते हैं। ఓకే నైస్. సో అంత కస్టమర్కే చాయిస్ ఇచ్చేస్తున్నాడు ఈసారి సన్నీ భాయ్. ఇక్కడ కూడా ఇంకో విగ్రహం అగైన్ సిట్టింగ్ పోజ్లో. సో మీకు సిట్టింగ్ పోజ్లో కావాలన్నా స్టాండింగ్ పోజ్లో కావాలన్నా అన్న దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ అట్లనే మనకైతే శివుని రూపంలా కృష్ణుని రూపంలా నటరాజ్ పొజిషన్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్, స్వామివారు వచ్చేసి కాళ్ళు సోఫా పైన ఇట్లా పెట్టయితే కూర్చొని అయితే మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. సో సన్నీ భాయ్ पूरा काम कब तक खत्म करने का प्लान है आपका? ये तो सर ये मंथ में लास्ट तक खत्म होना चाहिए। ओके ठीक है. और पेंटिंग का काम कब चालू हो जाएगा? पेंटिंग का काम सर आपको अगस्त 10 से स्टार्ट होगा सर। अगस्त 10 से. ओके ओके. सो भैया सब लोग प्राइजेस पूछ रहे हैं, जितने भी मेरे सब्सक्राइबर्स है अपने बप्पा लवर्स हैं, हर आदमी अंदर एक्चुअल का नानू प्राइज अड़ुतुन्नाडु. सो सनी भाई आपका प्राइसिंग कैसा रहेगा? सर आइए, मैं तो नॉर्मल से नॉर्मल रेंज ही बोल रहा हूँ। ओके ठीक है. सो जो भी हमारे सब्सक्राइबर्स आएंगे उनको आप बेस्ट रेट में देना बोल के मैं भी एक्सपेक्टेशंस कर रहा हूँ. ओके देंगे सर. ओके ठीक है सनी भाई. अपना दूसरा वर्कशॉप भी है ना, वहाँ पर भी जाएंगे और वहाँ का भी एक बार आउटपुट देख लेते हैं. ఓకే సార్. సో ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ అడ్రస్ అనమాట. జల్పల్లి రోడ్లో దుర్గా కన్వెన్షన్ హాల్ దాటగానే రైట్ సైడ్లో వీళ్ళ వర్క్షాప్ ఉంది. అండ్ ఇదే వర్క్షాప్ బ్యాక్ సైడ్లో ఇంకొక చిన్న వర్క్షాప్ ఉందన్నమాట. అక్కడ కూడా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అండ్ ఏ డిజైన్లు ఉన్నాయి అవి కూడా అయితే చూసుకుందాం. ఇప్పుడైతే మనం భయ్యా వాళ్ళ సెకండ్ వర్క్షాప్కి అయితే వచ్చేసాం. యాక్చువల్గా వర్క్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తుండే, ఇంకా హైట్ ఎక్కువ ఉంటుంది అనేసి మళ్ళీ తీయడానికి ఇబ్బంది అవుతుంది అనేసి పక్కకైతే మూవ్ చేసిండు. ఇక్కడ స్వామివారికి సంబంధించిన కాళ్ళు అట్లనే చేయిలు తల సో అవన్నీ అయితే ఇక్కడ క్యాస్టింగ్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ కొంచెం చిన్న సైజులు ఉన్నాయి. ఏ బతాయ్యా భయ్ కిतना హైట్ रहेगा सर? సో 14 ఫీట్ విగ్రహం. అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ హ్యాండ్ పొజిషన్ ఉన్నది. అండ్ ఈ విగ్రహం కూడా మనకైతే 14 ఫీట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాం ఫ్రెండ్స్, ఇక్కడ ఒక డిఫరెంట్ పొజిషన్, ఇది కూడా 14 ఫీట్ హైట్. తో భయ్ ఏ మూర్తి కहाँ से जाएंगे फिर? ये यहाँ से जाएगा सर. ఓకే. సో ఫ్రెండ్స్ ఎట్లయితే మనం ఏ రూట్ నుంచి అయితే వచ్చినామో అదే రూట్ నుంచి అయితే విగ్రహాలు బయటికి వెళ్తాయి. సో చిన్న గ్యాప్ అన్నమాట. और यहाँ पर काम कब चालू हुआ है सनी भाई? ये भी 45 डेज हुआ सर. 45 డేస్. ఓకే. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ డిజైన్, వినాయకుడు వచ్చేసి మనకు శివుని రూపంలో ఉన్నాడు, ఒక కొండ మీద కూర్చున్నట్టు. అండ్ స్వామివారి జటా చూసుకోవచ్చు. అక్కడ తలపైన మనకు చందామామ అండ్ ఒక చేలో అయితే మనకు జటా పట్టుకున్నాడు, ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మెడలో పాము అండ్ నెక్స్ట్ వచ్చేసి రుద్రాక్షమాల. సో బ్యూటిఫుల్ డిజైన్. కొంచెం ఇక్కడ డిఫరెంట్ ఫేస్ ఉన్నది, కొంచెం సోలాపూర్ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు సోలాపూర్ డిజైన్లు అయితే విగ్రహాలు ఉన్నాయి. ఏ కిतना रहेगा भैया हाइट? ये सर आपको 12 फीट रहेगा सर. 12 फीट. ओके ओके. और सनी भाई आप कितने साल से लाइन में हैं? सर 5 to 6 years हो गया सर. ఓకే 6 ఇయర్స్. ఓకే ఓకే. సో ఇక్కడ ఇంకొక విగ్రహం అయితే మనకు స్టాండింగ్ పోజ్లో ఉన్నది. కాకా నమస్తే. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్టిస్ట్ అనమాట. कैसे కాకా? सब बढ़िया है ना? సో ప్రతి సంవత్సరం మనం కాకానైతే కలుస్తాం. ఇక్కడ మనకు సోలాపూర్ డిజైన్లో ఒక స్టాండింగ్ బొజ్జ గణప అయితే చేపిస్తున్నారు. ప్రస్తుతానికి స్వామివారికి సంబంధించిన హ్యాండ్ జాయింటింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. భయ నమస్తే. సో ఇది హ్యాండ్. और ये कितना हाइट रहेगा सनी भाई? ये सर आपको 14 फीट रहेगा. 14 फीट. ओके. इसमें और कुछ ऐड करने वाले हैं? इसको पूरा स्टेप्स आएंगे, स्टेप पे उतरे जैसा रहेगा. ओके 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 ठीक है ठीक है. तो यहाँ पर कितने मूर्ति बना रहे हैं आप? यहाँ पे सर लिमिटेड है, ఓకే 10 to 12 तक रहेगा सर. ఓకే 10 to 12 పీసెస్. సో చూస్తారు కదా, యాక్చువల్గా ఏంటంటే హ్యాండ్ పొజిషన్ అనేది చూస్తున్నాడు అక్కడ, ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండు కాక. ओके नाइस. तो सनी भाई क्या बोलना चाहते हैं? इस बार हैदराबाद में बहुत लोग बना रहे हैं बप्पा बहुत के मूर्ति, competition हो गया सर. तो आपका क्या बोलना है बप्पा लवर्स को, आपके कस्टमर्स को, मेरे सब्सक्राइबर्स को? आइए आइए, नॉर्मल रेंज में देंगे. ओके ठीक है. नहीं भाई अपना वर्कशॉप कब से कब तक खुला रहेगा? 24 आवर्स ओपन रहेगा सर. 24 आवर्स. आज से एग्जैक्टली 50 दिन है. 50 डेज है सर. बोनालू भी अभी बोनल का क्रेज अगले हफ्ते खत्म हो जाएगा. अगले हफ्ते बोनल खत्म होगा, उसके बाद में कस्टमर आएंगे पूरे. ओके, अभी तो ओके. क्या पूरा बोनल क्रेज है कस्टमर के माइंड में पूरा. ओके पप्पा लवर्स पूरे क्या बोनल के बाद में चाहेंगे पूरे. ओके. भैया अभी भी आज के टाइम में सोलापुर का डिजाइन बहुत लोग चाहते हैं, जैसा ये डिजाइन है, ये डिजाइन बहुत बढ़िया है. तो ये डिजाइन में भी कुछ एज पर कस्टमर रिक्वायरमेंट करने का कुछ प्लान है आपका? है सर, अगर कोई आता है ये हफ्ते में बोल कर सकते हैं. ठीक है. अगर ठीक कोई है किसी को, अगर सोलापुर में कुछ इंटरेस्ट है तो बना के देंगे अपन. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ ఒక 10 డేస్ అవుతా వద్దాం.
21కి అయితే సికింద్రాబాద్లో బోనాలు ఉన్నాయి, 28కి అయితే హైదరాబాద్లో బోనాలు ఉన్నాయి. సో బోనాల తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మన ఆయుష్ ఆర్ట్స్ సనీబాయ్ దగ్గరికి వద్దాం. అప్పటికి మనకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని విగ్రహాలకు ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోతుంది. అండ్ నేనైతే ఈ విగ్రహం అవుట్పుట్ గురించి అయితే వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ వర్క్షాప్లో అయితే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. సో ఆ అవుట్పుట్ కూడా చూడడానికి అయితే మనం ఇంకా వెయిట్ చేయాలి. మీరందరూ ఒకసారి అయితే మన సనీబాయ్ వాళ్ళ వర్క్షాప్కి అయితే రండి. భయ్యా ఒకటి అష్యూరెన్స్ ఏమిస్తుందంటే బెస్ట్ రేట్లో ఇస్తానేసి అంటున్నాడు. సో ఆల్ ది బెస్ట్ సనీబాయ్, ఫిర్ మిలేంగే. సో ఇది ఫ్రెండ్స్ మన ఆయుష్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. అండ్ మంచి మంచి 2024 గణేష్ మేకింగ్ బ్లాగ్స్ ముందుకు తీసుకొస్తాను. సో స్టే ట్యూన్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.